అందరికీ నమస్కారం అండి. లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందే విధానం గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. వాటన్నిటి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందే విధానంలో స్టెప్ వైజ్గా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండి. వాటి గురించి వివరాల్లోకి వెళ్తే స్టెప్ 1, సచివాలయంకి వెళ్ళి పంచాయతీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ చేయించాలి. ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఫారం 10 కొరకు 2012 తర్వాత జన్మించినట్లయితే పంచాయతీ సెక్రటరీ వద్ద, 2012 ముందు జన్మిస్తే తహసీల్దార్ గారి వద్ద అప్లై చేసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ దగ్గర నుండి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత లాయర్ దగ్గర నుండి నోటరీ తెచ్చుకోవాలి. ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి అప్లై చేయడానికి కావాల్సిన ధృవపత్రాలు ఏంటంటే, ఫస్ట్ ఒకటి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది పంచాయతీ సెక్రటరీ ఇస్తారు. అలాగే లాయర్ దగ్గర తీసుకోవాలి. మూడోది స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు మరియు రైస్ కార్డు జెరాక్స్ కాపీ తీసుకోవాలి. 4 స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. 5 ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇది ఎంఈఓ గారి సైన్తో లేదా ఒరిజినల్. అలాగే 6వది 50 రూపాయలు డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన చలానా అనేది మీ సేవ వద్ద తీసుకోవచ్చు. స్టెప్ 3లో పైన తెలిపిన అన్ని ధృవపత్రాలు తీసుకుని డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ సేవా సెంటర్లో ఆలస్యంగా జనన నమోదు అంటే లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుకోవాలి, అంటే అప్లై చేయించుకోవాలి. అలాగే మీ సేవా కేంద్రం దగ్గర కానీ లేదంటే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర చేయించుకున్నటువంటి అప్లికేషన్ని ఈ రసీదు నెంబర్ ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు నెంబర్తో పాటుగా ఈ జిరాక్స్ కాపీలన్నీ కూడా విఆర్ఓ గారికి సమర్పించాలి. విఆర్ఓ నుండి ఆర్ఐకు, ఆర్ఐ నుండి ఎంఆర్ఓకు, ఎంఆర్ఓ నుండి ఆర్డీఓ గారికి ఈ ఫైల్ అనేది ఆన్లైన్లో తరలింపు అవుతుంది. ఫైనల్గా ఆర్డీఓ గారు ఆమోదం తర్వాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రొసీడింగ్ ప్రింట్ అనేది తీయించాలి. ఆ ప్రొసీడింగ్ ప్రింట్ తీసుకొని పంచాయతీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చేతి రాతతో ఉన్న బర్త్ సర్టిఫికేట్తో డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ సంపాదించే విధానం ఏంటి అంటే పొందే విధానం. చేతి రాతతో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ తీసుకుని ఎక్కడైతే ఇచ్చారో ఆ ఇష్యూ అథారిటీ అంటే ఇచ్చిన సచివాలయంలో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ, హాస్పిటల్ దగ్గర కానీ వెళ్ళి స్టూడెంట్ ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు సబ్మిట్ చేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే రికార్డు వెరిఫై చేసి ఆన్లైన్లో మీ కొత్త డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. డిజిటల్ బర్త్ సర్టిఫికేట్లో మార్పుల కోసం మీరు ఇంతకుముందు తీసుకున్న డిజిటల్ బర్త్ సర్టిఫికేట్లో ఏమైనా మార్పులు ఉంటే లాయర్ దగ్గర నుంచి ఒక నోటరీ తీసుకుని వచ్చి దానికి తగిన రుజువు పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు అనేది గతంలో డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఇష్యూ చేసిన అథారిటీ ఉందో ఆ అథారిటీ దగ్గర అంటే సచివాలయం కానీ